వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు డిమానిటైజేషన్ అనేది ఆగిపోవడం అనేది జరిగింది. సో దాదాపుగా ఈ బిల్లు ఓకే అయితే మహిళలకు 33%, అంటే మహిళలు 133 మంది మహిళలు ఈరోజు పార్లమెంట్ కి కావచ్చు, అలాగే అసెంబ్లీకి కూడా వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం వచ్చే అవకాశాలు ఉండే. బట్ మొత్తానికి 2023లోనే మహిళలకు సంబంధించి మేము 33% రిజర్వేషన్ ఓకే చేసినామని మోదీ గారు చెప్పారు. ఈరోజు బిల్లు ప్రవేశపెట్టే టైంకి సరిగ్గా మధ్యలో ఆగిపోవడం అనేది జరిగింది. సో లోక్సభలో వీగిపోయిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు. సో ఇక్కడ అనుకూలంగా ఎంతమంది వేశారంటే దాదాపుగా 352 మంది అనుకూలంగా వేయాల్సినటువంటి ఓట్లు. 352 మందికి వేసిన ఓట్లు ఎంత? 298 మాత్రమే వేశారు. సో దాదాపుగా 54 మంది కనుక ఈ బిల్లుకి సపోర్ట్ చేసినుంటే డెఫినెట్ గా ఈ బిల్ అనేది చట్టసభలలో పాస్ అయి ఉండేది. సో వ్యతిరేకంగా ఎంతమంది వేశారంటే 230 మంది వ్యతిరేకంగా ఓట్లు వేయడం అనేది జరిగింది. సో ఇక్కడ 54 మంది అనుకూలంగా ఓట్లు వేసినా కూడా డెఫినెట్ గా ఈరోజు డీలిమిటేషన్ అలాగే కేంద్ర ప్రాంతాల చట్ట సవరణ బిల్లులు కూడా వెనక్కి తీసుకున్న కేంద్రం. ఇప్పుడు డిలిమిటేషన్ అనేది కూడా లేదు. ఇప్పుడు దాదాపుగా మనకు ఒక 17 లోక్సభలు ఉండే, 17 లోక్సభల నుంచి దాదాపుగా ఒక 32 లోక్సభలకు అయితే వెళ్ళేవాళ్ళు కదా, కొత్త వారికి అవకాశం ఉండే కదా. సో మరి ఇక్కడ లోక్సభ దాదాపుగా ఆగిపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే ఉత్తరాది లోక్సభ స్థానాలు ఎక్కువ అయితే ఎక్కడ భారతీయ జనతా పార్టీ మళ్ళీ వచ్చేస్తుందో అని చెప్పేసి మళ్ళీ విపక్షాలు ఈ విధంగా భయపడ్డాయా, నిజంగా దక్షిణ రాష్ట్రాలపై అంటే కక్ష పెంచుకొని, లేకపోతే దక్షిణ రాష్ట్రాలపై మళ్ళీ ఇక్కడ జనాభా ప్రకారం తక్కువ చిన్న చూపు చూస్తున్నారా అనేది చూడాలి. సో మొత్తానికి 22 గంటల చర్చ అనంతరం ఓటింగ్ 3/2 మెజార్టీ లేకపోవడంతో వీగినట్లు ప్రకటించిన స్పీకర్. తొలిసారి పార్లమెంట్ లో ఓడిన మోడీ సర్కార్ బిల్లు. డిలిమిటేషన్, కేంద్ర ప్రాంతీయ చట్టాల సవరణ బిల్లులు కూడా వెనక్కి తీసుకున్న కేంద్రం. నేడు కేంద్ర కేబినెట్ భేటీ, విపక్షాల తీరును ప్రజల్లో ఎండగట్టాలని ఎన్డీఏ పక్షాల నిర్ణయం. సో మొత్తానికి తొలిగండం గట్టెక్కిన మహిళా రిజర్వేషన్ అమల్లోకి తేవడానికి ఇప్పుడున్న 543 స్థానాలకు 50% మేర పెంచి, అంటే దాదాపుగా ఇప్పటి వరకు మనకి లోక్సభ స్థానాలని 543. సో డెలిమిటేషన్ వస్తే మనకి ఎంత సంఖ్య పెరిగేది? 850. దాదాపు ఒక 300 స్థానాలు అనేది పెరిగేది. ఈ 300 స్థానాల్లో కూడా మహిళలకి పెద్ద ప్రియారిటీ రావడం అనేది జరిగేది. సో మొత్తానికి 850 తీసుకెళ్లడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించడంతో పాటు 2027 జనగణన వరకు ఆగకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన క్షేత్రం పూర్తి చేసేందుకు వీలు కల్పించే ఆర్టికల్ 334A సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు. సో మొత్తానికి 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీకపోవడంతో ఇక్కడ అంటే మిస్టేక్ ఎవరిది అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీదా. ఎందుకంటే మహిళలు రాజకీయాల్లోకి రావాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి నీతులు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి సడన్ గా నిన్న ఎందుకు అనుకూలంగా ఓట్లు వేయలేకపోయినరు? డిలిమిటేషన్ సంబంధించి ఏదైనా కసరత్ చేసేది ఉండే, అంతేగాని ఒక్క పూజి చూపి దాదాపు ఈ రోజు అంత మంది మహిళలని ఈరోజు చట్టసభలకు వెళ్లకుండా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఈరోజు ధర్నాలకు కూడా పిలుపునివ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ తప్పు ఎవరిది? నిజంగా మోడీ సర్కార్ మహిళల విషయంలో తప్పు చేసిండు కాబట్టి వ్యతిరేకంగా అంతమంది ఓట్లేశారా, లేకపోతే ఎక్కడ మోడీ సర్కార్ కి పేరు వస్తుందని చెప్పేసి ఈ విధంగా చేయడం అనేది జరిగిందా, లేకపోతే ప్రతిపక్షాలు చెప్పిందే కరెక్టా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.